కూటమి ప్రభుత్వం మరి ఏర్పడిన కాడి నుంచి మరి ఈ రోజు వరకు తిరిగి లేకుండా మరి సుమారు మరి 40 రోజులు మరి పైచీలకు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మరి జనసేన పార్టీ అంటే ప్రజల్లో ఆదరణ ఏమాత్రం కూడా తగ్గలేదని చెప్పాలి. అయితే ఈ కోణంలో మరి 21 సీట్లకి 21 సీట్లు ఏవైతే ఉన్నాయో మరి తను సంపాదించుకోవడమే కాకుండా తన కిందనున్న ఎవరైతే మరి సభ్యులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో తన కోసం ఆహర్నిశలు ఈ 10 సంవత్సరాలు ఎవరైతే పనిచేశారో ఆ పని చేసిన కార్యకర్తలు మర్చిపోకుండా వారికి అప్పచెప్పిన పనులు విధులు ఏవైతే ఉన్నాయో రానున్న దినాల్లో ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళాలన్న ఆలోచనతో మరి ఎవరైతే మరి ఈ యొక్క వన్ ఆఫ్ ది మరి చైర్మన్గా మరి అలాగే సీఈఓగా అలాగే వన్ ఆఫ్ ది అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మరి ప్రత్యేకంగా వారి కార్యకర్తలకు ఒక ఆదేశాలు జారీ చేశారు. క్రియాశీలక సభ్యత్వం అది ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి చేయించండి, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కార్యకర్తగా మార్చి వారి అవసరత అక్కర్లు ఏవైనా ఉంటే అవి తీర్చడానికి ఇవే పునాదులని చెప్పి ఆలోచనతో మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఈ జిల్లా పరిసర ప్రాంతం ఏరియాలో ప్రత్యేకంగా మరి మన్యాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ప్రత్యేకంగా ఒక ఏర్పాట్లు జరిగాయి. మరి అసలు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల ఎవరికి లాభం కనుక్కోవడానికి ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి శ్రీనివాస్ గారు, అసలు ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల ప్రజలకి ఏంటి మేలు, దానివల్ల వచ్చే అసలు మేలుకరమైన ఉపయోగాలేంటి? ముందుగా ఈ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న మా పార్టీ జనసేన పార్టీ ముందుగా కూటమికి ఎన్డీఏ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు కూటమికి జై కొట్టడం జరిగింది. కూటమికి సిద్ధాంతాలకు అనుగుణంగా మేము నడుచుకుంటూ ప్రభుత్వాన్ని అప్పటి రమారమి 40-50 రోజులు పూర్తి చేసుకొని శుభతరుణంలో ప్రజల్లో మంచి ఆదరణ ఈ ఎన్డీఏ కూటమికి ఎంతో గొప్పగా ఉంది. అందులో భాగంగా ఈరోజు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు గౌరవనీయులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ యొక్క ఉపయోగం ఏంటంటే, ప్రయోజనం ఏంటంటే ఈరోజు సభ్యత్వం తీసుకోవడం ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి 500 రూపాయలు సభ్యత్వం పార్టీ ప్రభుత్వం మా యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము తీసుకోవడం జరుగుతుంది, కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి కార్యకర్త దగ్గర, ప్రతి మనిషి దగ్గర ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ప్రతి వ్యక్తికి బీమా సదుపాయం కూడా పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. బీమా సదుపాయం ఏ విధంగా అంటే అనకూడదు, ప్రస్తుతం తరుణంలో ఈ రాష్ట్రంలో ఈ పెరుగుతున్న జనాభా కారణంగా జరుగుతున్న ప్రమాదాలు రీత్యా ఎవరికైనా ప్రమాదం జరిగితే ఏమైనా రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్లు ఏమైనా జరిగితే వారికి 50,000 రూపాయల వరకు ఈ యొక్క బీమా సదుపాయం ఉంది. అంతేకాకుండా ఎవరికైనా జరగకూడదు ఏమైనా జరిగితే ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల 5 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కూడా కల్పించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బీమా అనేది ప్రతి మనిషికి అది ఒక మ్యాండేటరీ, ఒక కర్తవ్యం, ప్రతి మనిషికి ఒక కర్తవ్యం లాంటిది బీమా తీసుకోవడం. ప్రతి వ్యక్తి అనకూడదు ఎవరో ఉన్నతంగా బతికేవాళ్ళు తప్ప మధ్యతరగతి కుటుంబీకులందరూ, రోడ్డు మీద బతికే కుటుంబీకులందరూ కూడా, ఏ డ్రైవర్లు అయినా ఏ వ్యక్తులైనా రోడ్డు మీద బతికే వాళ్ళందరూ కూడా ఈ బీమా సదుపాయం తీసుకోవడం వల్ల ఈ యొక్క సభ్యత్వం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు, మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు వంశీకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా యొక్క 29వ వార్డులో ప్రతి వ్యక్తికి, ప్రతి గడపకు, ప్రతి మనిషికి, ప్రతి కార్యకర్తకు ఈ యొక్క సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. సభ్యత్వం వల్ల ఎన్నో ఉపయోగకర బీమా సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు మా యొక్క పార్టీ, మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్తున్నాం. అందరూ కూడా ఇది తీసుకోవడానికి, సభ్యత్వం తీసుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు. చాలామంది వ్యక్తపరుస్తూ మంచి ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు, మంచి బీమా సదుపాయాలు అని చెప్పి చాలామంది హర్షం తెలియజేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో కూటమిలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ఏంటి, ప్రజలకి ఏంటి, రానున్న రోజుల్లో కార్యకర్తలకి ఏంటి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ కార్యకర్తలకి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో నిన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఏ రకంగా కార్యకర్తలకు ఏంచి ఏ విధంగా నామినేట్ పదవులు ఇవ్వాలి, ఈ ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఎలా సర్దుబాటు చేయాలని చెప్పి ముగ్గురు అంగీకారంతో ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా ముందుకు వెళ్తున్నారు. చాలా మేము అందరం కూటమి నుంచి మీ అందరూ సపోర్ట్ చేస్తూ వారి యొక్క విధానాలని, వారి యొక్క సిద్ధాంతాలను మేము గౌరవిస్తూ ముందుకెళ్తూ మా పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క ఆలోచనలు ధోరణిగా మేము నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. మీ ఈరోజు మా వార్డులో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. రమారామి ఇప్పుడు దరిదాపు ఒక 500 వరకు సభ్యత్వాలు నమోదయ్యాయి.
మా ద్వారా మీ అందరం చాలా హర్షం తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ మా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కూడా అప్పచెప్పిన బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తూ మేము మా ఎమ్మెల్యే గారికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా మా వార్డు నుంచి మా కార్యకర్తలు మీ అందరూ అండగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు, అంటే ఈ క్రియాశీలక సభ్యత్వం అనే ఉద్దేశం ప్రథమంగా అసలు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? అంటే ఒక పక్క ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కదా, ఒక మరి టీడీపీ కార్యకర్తలు కూడా మరి ఆల్రెడీ పెరుగుతున్నారు, ఒక పక్క బీజేపీ కార్యకర్తలు కూడా వారు కూడా పుంజుకుంటున్నారు కదా. అంటే ప్రత్యేకంగా అంటే రేపు రాబోయే అంటే 2029కి ఏమైనా అంటే ముఖ్యమంత్రి ప్లానింగ్లో ఒక భాగం అంటారా? సార్, ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు 2019 ముందు జనసేన వేరు సార్, 2024 వరకు వచ్చేసరికి జనసేన పార్టీ వేరు. ఆ రోజు జనసేన పార్టీలో ఉండే కార్యకర్తలకి, ఆ రోజు జనసేనకు ఉండే ప్రజాదరణకి, ఈరోజు 2024లో జనసేన పార్టీకి, జనసేన ప్రభుత్వానికి, జనసేన యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న మద్దతు కానీ, మా కార్యకర్తల బలం కానీ చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద కార్యకర్తలకు ఒక నమ్మకం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి దన్నుగా ఉండాలి, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరీ ఉన్నత స్థానానికి వెళ్ళాలని కార్యకర్తలు ఏంటి, ప్రజలేంటి ఎంతో ఎక్కువగా కోరుకుంటున్నారు. రానున్న రోజులు ఈ ఎన్డీఏ కూటమి కూడా ఇలా కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్ళి ప్రజల యొక్క ఆశల్ని, ప్రజల యొక్క కోరికల్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని నెరవేర్చే విధంగా ఈ కూటమి అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి, ఆ విధంగా మా పార్టీ కూడా ప్రజలకి ఏ రకంగా సహాయపడగలం, మేము ఈ వార్డులో ఉండే కార్యకర్తలని రేపు ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారు భరోసా కల్పించారు, అది ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకు ఏ రకమైన భరోసా ఉంటుంది ఈ ప్రభుత్వం నుంచి కానీ, మా యొక్క ఎన్డీఏ కూటమి నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ ఏ మేరకు మేము సహాయపడగలం, ప్రజలకి ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం, ఈ ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం, మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి, అణగారిన వర్గాలకి, వెనకబడిన వర్గాల వారికి ఏ రకంగా సహాయపడాలి, ఏ రకంగా వాళ్ళకి చేయూతనివ్వాలి, గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజలకి విశ్వాసాన్ని మరి కొంత చొరగొనాల ఉద్దేశంతో ముందుకెళ్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన్యాల శ్రీనివాస్ గారు అంటే నిన్న మొన్న నాయకులు గారు, ఒకప్పుడు కాంగ్రెస్ నుండి సీనియర్ నాయకత్వం వహిస్తూ వైసీపీలో కూడా ఒక మంచి స్టాండర్డ్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకులు ఈరోజు మరి జనసేన పార్టీ మరి జెండా మోయడం అనేది దాన్ని రానున్న దినాల్లో అంటే జనసేన ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే సూచనకు అంటే ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలు, ప్రతి కార్యకర్త, ప్రతి మనిషి చూస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి వైపు ప్రతి వ్యక్తి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వైపు ప్రతి కార్యకర్త ఆస్తి ఎదురు చూస్తున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని మరింత ఉన్నత స్థానంలో చూడాలని ఎంతో కోరికగా ఉన్నారు. ఆ స్థానంలో చూడాలంటే కార్యకర్తలందరూ, ప్రజలందరూ ముక్తకంఠంతో రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి పూర్తి శక్తి సామర్థ్యాలు, సాయశక్తులు అందించాలని మేము ఇదే వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క విశాఖపట్నంలో అయితేనేమి, మా వార్డు నుంచి అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఇదే వేదిక నుంచి మేము పవన్ కళ్యాణ్ గారికి రానున్న రోజులు ఆయన నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ నేను తప్పు చేసినా నా మీద చర్యలు తీసుకోండి అన్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే, ఈ దేశంలో ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే పక్కన పెట్టాలి, కానీ నా మీద కూడా చర్యలు తీసుకోండి, నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఆయన తప్పు చేసినాడు, చట్టం ముందు ఎవరైనా సమానం, చట్టం ముందు ఎవరైనా ఒకటే అనే నినాదంతో, ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పక తప్పదు. శ్రీనివాస్ గారు, అంటే మీరు అన్ని మాటలోనే అంటే నేను అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అంటే నేను కూడా తప్పు చేస్తే మీరు అదే శిక్ష నాకు కూడా వేయండి అంటున్నారు. ఆయన గట్స్ ఏంటి అసలు? ఆయన గట్స్, ఆయన నమ్మకం, ఆయన బలం ఒకటే సార్, ప్రజలే సార్. ఆయన నమ్మకం, ఆయన శక్తి, ఆయన వెనుదన్ను ఈ రాష్ట్ర ప్రజలు, ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ జనసేన పార్టీ కార్యకర్తల బలం, ఆయనకున్న దన్ను, ఆ దన్నుతోనే అంత ఓపెన్గా నేను తప్పు చేయను, తప్పు చేసినా నన్ను శిక్షించండి, నన్ను చూసి మీరంతా నేర్చుకోండి, నన్ను చూసి మీరు ఎటువంటి త్యాగాలను చేయండి, ఈ త్యాగం చేసి ఈరోజు అనకూడదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఎలాంటి మద్దతు ఇచ్చానో మీరు కూడా అలాంటి శక్తి సామర్థ్యం, మీరు అరమరకలు పెట్టుకోవద్దు, అందరితో కలిసి కూటమిని గౌరవించండి, కూటమి సిద్ధాంతాలని మీరు తెలియచేయండి అని చెప్పి ఒక నినాదంతో, ఒక ధైర్యంగా, అంత ముక్తకంఠంతో ఏకదాటిగా చెప్తున్న వ్యక్తులు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి అసూయ లేకుండా చేస్తున్న వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి మేము అందరూ నేర్చుకుంటాం కూడా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. మరి వినోద్, మనతో పాటు చాలామంది మరి జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ మరి సీనియర్ నాయకులు ఉన్నారు, మరి
వైసీపీ నుంచి కూడా వచ్చిన మరి ఈరోజు ఉన్నతమైన సేవలు అందించడానికి మరి జనసేనలో మరి ఏర్పాటైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మరి మనం ప్రత్యేకంగా మరి సీనియర్ సెక్రటరీ ఇల్లపు శ్రీనివాసరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నించాను. సార్ చెప్పండి, అంటే మీ ఏజ్ని బట్టి చూస్తే మీ సీనియారిటీ మాకు అర్థమవుతుంది. అంటే ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, రేపొద్దున మరి పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రిగా చూడాలని జన సైనికులు కూడా కోరుకుంటున్నారు. ఆ కోణంలోనే ఆయన అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్క వాదం వినిపిస్తున్నారు. ఆయన పాదయాత్రలో ఏదైతే చేశారో, బస్సు యాత్రలో ఏదైతే చేశారో అదే రాణిస్తున్నారు. అంటే ప్రజలకి రేపొద్దున మరి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి స్థానంలో అంటే మీ కార్యకర్తలు రానున్న దినాలు చూపించగలుగుతారా? మనం ఇప్పుడు ఏంటంటే కుటుంబంలో ఉన్నాం సార్. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి ఉన్నాం. అందరూ కూడా ఒకే దాటి మీద నడుస్తున్నారు. 3 పార్టీలు కూడా ఇలాగ ముందుకు వెళ్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏదన్నారో అదే సమస్య అయినా ప్రతి దగ్గర కూడా ఏదైతే మాట్లాడారో ఎన్నికల్లో ప్రతి జిల్లాకి వెళ్ళి ఎలాగైతే మాట్లాడారో అదే ఉద్దేశంతో ఈరోజు రావడం జరుగుతుంది. మరి ఆ తర్వాత పరిమాణాలు ఎలాగుంటాయో మనకు తెలియదు. ఎవరైనా సరే ఒక ఆశ అనేది ఉంటుంది ఎవరికైనా అవ్వాలని. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తూ డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఆయన మరి గతంలో మరి రోజుల్లో మరి ఎలాగుంటుందో కూటమి అందరూ చర్చించుకొని అప్పుడు దాని మీద మాట్లాడతారండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏంటంటే ప్రపంచంలోనే ఇంతవరకు కూడా కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం ఏదో చేయాలని నిజంగా ఈ మనందరికీ కూడా జనసేన సభ్యత్వ కార్యక్రమం పెట్టి 5 లక్షల రూపాయలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతోమంది కార్మికులు అలాగే కూలీలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కొంతమంది చనిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది చాలాసార్లు. అయితే ఇలాంటిది పెట్టడం వల్ల ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగుంటుందని ఈ సభ్యత్వ నమోదు ముందు ఆయన డబ్బులు డిపాజిట్ చేసి ఆ తర్వాత మనిషి దగ్గర 500 రూపాయలు వసూలు చేసి దీనికి ఎంతో నిజంగా జనాలు మనం ఎక్కడ టెంట్ వేస్తే అక్కడికి జనాలు అందరూ వచ్చి బాబు మేము చేరుతాం బాబు ఈ పథకం బాగుంది. ఈరోజు సౌత్లో కూడా 2 చనిపోవడం జరిగింది. వాళ్ళకి కూడా మన వంశీకృష్ణ గారు మా జనసేన పార్టీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఆయనకి 2 చెక్కులు రావడం జరిగింది. అలాగే నార్త్లో 2 వచ్చాయి. ఇలా చనిపోయిన వాళ్ళకి ఎంతో హ్యాపీ అవుతుంటారు. మనం టీవీల్లోనే ఆటలో చూస్తున్నాం. ఈరోజు సెల్లోనే మొన్న ఒక కార్మికుడు చచ్చిపోయాడు, ఆటో డ్రైవర్, అతను పవన్ కళ్యాణ్ అభిమాని. 2 లక్షల రూపాయలు నాదండ్ల మనోహర్ గారు నిజంగా తీసుకెళ్ళి వాళ్ళకి అసలు రూపాయి లేని పరిస్థితి. ఆ రోజు దినం 2 రోజులు ఉందాను కానీ ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఆయన ఇలా కట్టారు. వాళ్ళు ఎంత ఏడిశారంటే నిజంగా వాళ్ళు చూస్తే మాకు అందరికీ కూడా చాలా బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అసలు తక్కువ. ఆయన సినిమాలు చేసుకుంటే సంవత్సరానికి 200 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఒక రాజకీయ చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో ఒక మార్పు రావాలి. నాకు డబ్బే ప్రధానం కాదు, ప్రజలతోనే మమేకంగా ఉంటానని వచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఇలాంటి డిప్యూటీ సీఎం లేరు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయనతోనే నడుస్తూ ఆయన ఏది చెప్తే అదే వింటూ ఆయన కూడా ఈయనకి అనేక రకాలుగా సందర్శిస్తూ ఇలాగ ఎన్నో ఆటల్లో తిరుగుతూ ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అనే వ్యక్తి కాదు. ఎంతమంది ఎన్నో తప్పులు చేశారు రాజకీయ నాయకులు, కానీ వాళ్ళలాగా తిట్టడం కానీ ఎటువంటివి లేవు ఈ గవర్నమెంట్లో. వారు ఏదైతే అన్నారో అలాగే అందరూ కూడా నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం నాయకులు అందరూ కూడా ఎక్కువ శాతం గెలిచినా సరే రాష్ట్రంలోని ఎవరిని కూడా అనుకుంటా అవన్నీ కూడా దేని ద్వారా పోతే న్యాయపరంగా పోవాలని వాళ్ళు నిజంగా చాలా మంచి ఈరోజు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అలాగే ఈరోజు ఇసుక, ఒకప్పుడు ఇసుక దొరికేది కాదు. ఎంతోమంది కార్మికులు పాపము ఇసుక బారిన పడిపోయి కూలీలు డబ్బులు లేక పనులు లేక ఎంతో ఉంటే అలాంటి వాళ్ళకి రూపాయి ఆదుకోలేదు. మామూలు వాళ్ళకి అనేక పథకాలు ఇచ్చారు. ఆ పథకాలు దేనికి పనికొస్తే నాకు తెలీదు. ప్రతి వాడికి ఇస్తారు. కానీ కూలోడు ఈరోజు ఇసుక ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటకి ఇసుక ఇస్తున్నారు. అలాగే ఫ్రీ బస్సు కూడా ఆగస్టు 15 ఇస్తున్నారు. డొక్కా సీతమ్మ గారు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు అన్నీ అవి పెడుతున్నారు. 1500 రూపాయలు ఇస్తున్నారు. 4000 రూపాయల పెన్షన్ కూడా మరి వచ్చే నెలలో అవన్నీ కూడా ఫారమ్స్ ఇచ్చి అందరికీ ప్రజలందరికీ కూడా ప్రతి పథకాన్ని ఏటైతే అన్నారో అవన్నీ ఇవ్వనందుకు ఈరోజు ఉన్నారు. కానీ ఇంకా గవర్నమెంట్ని పాత గవర్నమెంట్ వరకు కొంచెం వ్యతిరేకం చేస్తున్నారు. కానీ అవన్నీ అవ్వవు, అవన్నీ తిప్పుకొట్టారు. అందుకే జనాలకు ఒక నాడు ఉంది, ఎవరు ఎలా చేయగలరు ఎవరేంటి అనేసి ఈరోజు రాష్ట్రంలోనే మంచి అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమం నిజంగా ఈ జనసేన పార్టీ వచ్చిన కాడ నుంచి నాకు రైట్ హ్యాండ్గా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాను మన్యాల వాసు గారు. ఈరోజు ఈ కార్యక్రమం సభ్యత కార్యక్రమంలో కూడా మేము 20 వార్డులో ప్రతి 14 వీధుల్లోనే ప్రతి వీధిలో కూడా ఒక రోజు పెట్టి సభ్యత్వం పెట్టగానే మనం ఎవరు అడగడం లేదు, ఆలంతలాలే వచ్చి 500కి ఏమొస్తుంది అసలు ఈ రోజుల్లోనే. అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి సభ్యత్వం చాలా మంచి పథకం పెట్టారు సీఎం గారు అని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఈరోజు సభ్యత్వం అవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి
తోపుడు బళ్ళు అవనివ్వండి, పాన్ షాపులు అవనివ్వండి, ఇలాగ అనేక రకాల నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభ్యత కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని చేయడం వల్ల అందరికీ ప్రయోజనం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా ఇంతవరకు ఎవరూ చేయలేదు. రాజకీయ 100 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అలాగే 40 సంవత్సరాల తెలుగుదేశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి ఆశతో ఇలాంటి పెట్టి ఈరోజు ఎంతోమందికి చేయూతనిస్తున్నారు. ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఆయన ఎమ్మెల్యే కాకముందే కౌలు రైతుల విషయంలో ఆయన స్వయంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. రీసెంట్గా మన విశాఖపట్నంలోనే ఇదే దక్షిణ నియోజకవర్గంలో మరి కొన్ని వందల బోట్లు కాలిపోతాయి, 50,000 రూపాయలు ఆయన పాకెట్ మనీ ఇచ్చారు. అంటే ఆయన అవినీతితో ఆ రోజే చూశారు కదా. అంటే మరి అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కోరుకోవడం అంటే 29లో ఒకవేళ అది పెద్ద విశేషం కాదు కదా. అది సార్ ఇప్పుడు కుటుంబంలో ఉన్నాం సార్, ముగ్గురు 3 పార్టీలు కూడా ఉండడం జరిగింది. ఏమో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు నిజంగా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాటకి ఎప్పుడు ఈయన ఎదురు తిరగలేదు. ఆయన ఆ దారిలో నడుస్తూ ఆయనతోనే పాటు ఉంటూ ఆయన ఎలా చెప్తే అలాగ వినాలని నిజంగా ఒక సమావేశంలో నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడారు. నేను కూడా తప్పు చేశానంటే నన్ను కూడా జైల్లో పెట్టండి, ఏది ఉంటే శిక్ష అనుభవించినందుకు నేను రెడీ అధ్యక్ష అని చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు మాట అంటే మాట, ఆయన ఎప్పుడు కూడా ఏదంటే అది 50,000 రూపాయలు నిజంగా ఆ రోజు ఆ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఇవ్వలేదు, బోటే డబ్బులు ఇచ్చేస్తానన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనిషికి 50,000 ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి రైతుకి ఇంతవరకు ప్రపంచంలోనే ఎవరు కూడా సొంతంగా డబ్బులు ఇచ్చిన నాయకుడు లేడు. ఆయన ప్రతి ఒక్కరు కూడా 1,00,000 రూపాయలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా. అది ఒక పెద్ద రికార్డు. ఆయన ఏంటంటే డబ్బులకు ఆశించలేదు ఎప్పుడు కూడా. పేదలకు ఏదో మనం చేయాలి, మనం గుర్తుండాలి అనేసి ఆయన వచ్చి నిజంగా మంచి సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. కంపల్సరిగా ఆయన 2029లో ఆయనకి కుటుంబంలో ఉండి కుటుంబం వాళ్ళే ఆ రోజు ఇవ్వచ్చు ఆయనకి కంపల్సరీ, అది కూడా తీరుతుంది. అంటే మన్యాల శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళే అంటే పార్టీ ఇంకా స్టాండర్డ్ అవ్వకముందు పార్టీ నుంచి వచ్చేసారు. అంటే ఈ కార్పొరేటర్లు ఈ మధ్యన వస్తున్నారు. కానీ వీళ్ళేమంటున్నారంటే నిన్న ఢిల్లీలో మీరు చూశారు, డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కార్పొరేటర్లు కూడా భయప్రాంతాలు గురి చేసి లాగేసుకుంటున్నారు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అవన్నీ ఏం కాదండి, కార్పొరేటర్లు ఎవరో లాగలేదు, వాళ్ళకి ఒక రూపాయి సంపాదన లేదు, ఏమీ లేదు. కార్పొరేటర్లు చాలా అనుభవించారు గెలిచిన తర్వాత. ఆ గవర్నమెంట్లో గెలిచిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ నిరుపయోగంగా ఉన్నారు అందరూ కూడా. ఈ రోజు ఏంటంటే గవర్నమెంట్ అసలు క్లీన్ చీట్ చేసింది. కనీసం ప్రతిపక్షం కూడా హోదా రాకుండా 11 సీట్లు వచ్చి రావడం అంటే ఇంతవరకు చరిత్రలో ఏ పార్టీకి కూడా రాలేదు. అలాంటి క్లీన్ చీట్ చేశారు. అందువల్ల ప్రజా తీర్పు ఇది ప్రతి ఒక్కరు కూడా స్వయంగా ప్రపంచ దేశాల నుంచి 60,000 లక్షల మంది వచ్చి ఈరోజు ఈ గవర్నమెంట్ని ఎలాగైనా గద్దె దించాలి అని ప్రజలందరూ కూడా, మనం 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా నిత్యోహంతో ఇలాంటి వాళ్ళు ఉంటే ల్యాండ్ యాక్ట్ వంటి ఎన్నో పథకాలు పెట్టారు. అదే శిలా పథకం అంటే ఏదో వాళ్ళ తాతల సొమ్ములాగా అక్కడ పెట్టడం అంట, దానికి 630 కోట్లు ఖర్చు అంట. ఇలాంటివన్నీ జనాలు చూసి రేపు గెలుస్తుంటే మనందరం కూడా మనం బయటికి వెళ్ళిపోవడమే అనేసే సంకల్పంతో ప్రజలందరూ కూడా ఒక ఏకతాటి మీద నిలబడి ఇలాంటి ఓడికి ఓటు వేయకూడదు అని నిర్ణయించుకొని, ఇది జన తీర్పు, ఇది ఎవరు చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు వెళ్ళి ఉపన్యాసాలు అన్నీ ఇచ్చారు. జనాలు కూడా తెలుసుకొని 3 సార్లు సీఎం చేశారు. కానీ ఆయన ఎంత బాగా పరిపాలన చేశారు. ఒక్కసారి పరిపాలన రాగానే సంవత్సరంలోనే వ్యతిరేకం అయిపోయింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ని ఎలాగైనా గద్దె దించాలని ఇది ప్రజా తీర్పు. ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటుతోనే వాళ్ళు సమాధానం చెప్పారు ఈరోజు. శ్రీనివాస్ గారు, ఫైనల్గా అంటే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే 2029లో ఈ 5 ఇయర్స్ మీరు ఇంక ఏలేసి అంటే మీరు ఎలా చేస్తే చేయండి, 2029లో మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు మేమేంటో మేము చూపిస్తామని అంటున్నారు. అంటే ఇక వైసీపీ నాయకులు దానికి మీరు ఏం సార్? ఇప్పుడు అందరూ కూడా నాయకులు కూడా ఏ పార్టీలో చేరిపోతున్న తెలుగుదేశం దగ్గరికి వస్తున్నారు, జనసేన దగ్గరికి వస్తున్నారు, బీజేపీ దగ్గరికి వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే తీర్పు ఇచ్చారు, ఎవరిని కూడా మనం చేర్చుకోవద్దు, మొత్తం అందరూ క్లీన్ సీట్ అయిపోద్ది, మీకు 11 సీట్లు ఉన్న వాళ్ళు ఇంకా ఉండదు, పార్టీ మొత్తం అయిపోద్ది, అంతే భూస్థాపితం, ఇంకా పార్టీ ఉండదు, ఇంకా ఈలేట్ ఇంకా గవర్నమెంట్ వస్తారు. ఇతను ఏమైనా చెయ్యకపోతే కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆశయాలన్నీ అప్పుడే ప్రతి పథకాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. 4,000 రూపాయలు 7,000 రూపాయలు మన ఇచ్చారు ఫంక్షన్ ఇంటి వద్దకే వచ్చి. ఆయన ఏమైనా చెయ్యకపోతే కదా, ఆయనకి తెలుసు, ఎకనామిక్స్ చదువుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేధావి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు కూడా ఫుల్ సపోర్టు.
ఎన్నో పథకాలు వాళ్ళు చేయలేనటువంటి ఎన్నో చేసి చూపిస్తున్నారు. ప్రాజెక్టు కూడా కడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది గ్యారంటీగానే. ఎంతోమంది ఈరోజు పూర్తి చేస్తుంటే 80% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 20% చేయలేక ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకో దానికి ఓడిస్తామంటున్నారు. ఈరోజు సిబిఐ కేసులు అన్నింటిలో కుమ్ముకుపోయారు వీళ్ళందరూ. అప్పటికి ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోద్ది. ఇంకేం వాళ్ళు గవర్నమెంట్ వస్తుందని చెప్తారు చెప్పండి. పరిస్థితి అయితే ఇది వినోద్. ఏదైతే మరి క్రియాశీలక సభ్యత్వం ఈరోజు మన్యాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగిందో, మరి ఆ యొక్క దాని విలువలు ఏంటంటే ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరైనా ఒకవేళ హాస్పిటల్లో చేరితే సుమారు 50,000 రూపాయల వరకు మరి వారికి సహాయాన్ని అందించే మరి విధానం ఉంటుంది. మరి అలాగే ఒకవేళ అనుకోకుండా మరి చనిపోతే ఒకవేళ ఆ వ్యక్తి మరణించినట్లయితే సుమారు 5 లక్షల రూపాయల వరకు మరి యొక్క సభ్యత్వం విలువలు మరి కలిగి ఉంటారని చెప్పి మరి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఒకటే అంటున్నారు, 2029 కాదు కదా, దాని దర్యాప్తులో ఉన్న ఇయర్లో కూడా ఏ ఇయర్లో కూడా ఏ సంవత్సరంలో కూడా వైసీపీ అనే పార్టీ కనబడకుండా పోతుందని ఇప్పటికే కార్పొరేటర్లందరూ కూడా మరి జనసేన అటు టీడీపీలో మరి వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుందని, అయితే రేపు 2029లో కూడా రానున్న దినాల్లో మేమే జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.